ఎన్నికల కూటమిలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. ఇప్పటికే కూటమిలో ఉన్న జనసేన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు టీడీపీ డామినేషన్తో బిత్తరపోతుంటే ఇంకా గత ఎన్నికల్లో సైనికుల్లానే పనిచేసిన జనసేన క్యాడర్లోనూ అసంతృప్తి జ్వాలలు రగిలిపోతున్నాయట. ఎమ్మెల్యేల మధ్య ఉన్న అగాధం పూడ్చేందుకు ఆ పార్టీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో పవన్ కళ్యాణ్ తన సోదరుడు ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబును రంగంలోకి దింపారట. దీంతో ఇటీవల నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటన అనంతరం ఈ విభేదాలు మరింత చర్చనీయాంశంగా మారాయి. మరి ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగుతారా? అసలు జన సైనికులు సమస్య ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఉత్తరాంధ్రలో జనసేన రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు ఇటీవల పర్యటించారు. అనంతరం అనేక నియోజకవర్గాల్లో పలు అసంతృప్తులు వ్యక్తమైనట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో జనసేన చాలా బలంగా ఉంది. ఎలక్షన్ కి ముందు కూడా నాగబాబు పలుమార్లు ఉత్తరాంధ్రలో పర్యటించి జన సైనికులను, కార్యకర్తలను ఎంతో బలోపేతం చేశారు. ఇక్కడ ఎటువంటి సమస్య వచ్చినా పవన్ కళ్యాణ్ నాగబాబుని పంపిస్తూ ఉంటారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నాగబాబు ఉత్తరాంధ్రలో పర్యటించడంతో జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాగబాబు విశాఖ ఉమ్మడి జిల్లాలోని భీమిలి, విశాఖ నగరంతో పాటు అనకాపల్లి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం ఉమ్మడి జిల్లాల్లో కూడా ఆయన పర్యటించారు. ఎన్నికల అనంతరం తొలిసారి నాగబాబు ఈ పర్యటన కొనసాగించారు. ఎన్నికలు పూర్తయిన ఏడాది తర్వాత నాగబాబు ఉత్తరాంధ్రలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాది కాలంగా కూటమి పాలనపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ కూటమి పార్టీలలో ఉన్న విభేదాలు మాత్రం బహిర్గతం కాకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. అయితే నాగబాబు పర్యటనలో ప్రధానంగా కూటమిలోని పార్టీల గురించి అంతర్గతంగా ఎక్కువగా చర్చించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలలో చాలా నియోజకవర్గాల్లో సైకిల్ పార్టీ డామినేట్ చేయటం మిగిలిన కూటమిలోని రెండు పార్టీలకు నచ్చడం లేదు. ఇదే విషయంపై ఇక్కడ ఉన్న నాయకులకు, జనసేన ఎమ్మెల్యేలకు పార్టీ నాయకులు విన్నవించుకుంటున్నప్పటికీ ఫలితం లేకపోయింది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని విశాఖ దక్షిణ నియోజకవర్గం, పెందుర్తి, అనకాపల్లి, యలమంచిలి నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ కూడా జేఎస్పీ ఎమ్మెల్యేలకు టీడీపీ ఇన్ఛార్జీలతో తిప్పలు తప్పడం లేదు. మరోవైపు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో జనసేన ఇన్ఛార్జీల మాటలను అస్సలు లెక్క చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాగబాబు పర్యటించడం, ఈ టూర్లో మీడియాని రాకుండా ఆంతరంగికంగా జరిపారు. దీంతో చాలా మంది కార్యకర్తలు నాగబాబుకు తాము కూటమి పార్టీలతో పడుతున్న బాధలను వెల్లడించినట్టు సమాచారం. మరోవైపు విశాఖలో జనసేన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగింది. ఇందులో కార్పొరేటర్ భర్త బహిరంగంగానే కూటమిలోని లుకలుకలపై నాగబాబును నిలదీయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై నాగబాబు కూడా బహిరంగంగానే ఆ కార్పొరేటర్ భర్తపై గరం కావడం జనసేనలో హాట్ టాపిక్గా మారింది. ఇకపోతే ఎన్నికల అనంతరం డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించారు. గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం రోడ్లు ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం చకచకా జరిగిపోయింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా కింది స్థాయి క్యాడర్తో మాట్లాడే పరిస్థితి లేకపోవడం, ఎమ్మెల్యేలకు తమ సమస్యలు చెప్పినా పరిష్కారం కాలేకపోవడంతో జనసేన క్యాడర్ గందరగోళ పరిస్థితుల్లో ఉందనేది అతిశయోక్తి కాదు. ఈ పరిస్థితుల్లో నాగబాబు పర్యటన వీరికి ఒక వరంగా మారింది. దీంతో నాగబాబు ఏ నియోజకవర్గంలో సమావేశం జరుగుతున్నా అక్కడ కూటమిలో నేతల నుండి ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరిగిందట. జేఎస్పీ ఎమ్మెల్యేలు కూడా తాము ఎమ్మెల్యేల హోదాలో ఉన్న టీడీపీ సీనియర్లతో ఇబ్బందులు తప్పడం లేదని మొత్తుకుంటున్నారట. ఇప్పటికే ఈ వ్యవహారం అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా వెళ్లారట. కానీ సర్దుకుపోవాలని నచ్చజెప్పడంతో గత కొన్ని మాసాలుగా జనసేనలో విభేదాలు బయటకు పొక్కకుండా మౌనం వహిస్తున్నారు.
ఇక కూటమి ప్రభుత్వం అయినప్పటికీ టీడీపీ ప్రభుత్వంగానే కొనసాగుతోందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. తమకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొంతమంది జనసేన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, ద్వితీయ శ్రేణి నేతలు నాగబాబు వద్ద గొల్లుమన్నారట. నాగబాబు మాత్రం వారంతా చెప్పిన విషయాలన్నీ విన్నప్పటికీ బహిరంగంగా ఎక్కడా ఎటువంటి కామెంట్లు చేయలేదు. అంతేకాక కూటమి ప్రభుత్వంలో అందరూ కలిసిమెలిసి సర్దుకుపోవాలని నచ్చజెప్పారట. మరోవైపు నామినేటెడ్ పదవుల విషయంలో జనసేనకు తీరని అన్యాయం జరుగుతోందని కొందరు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో డిప్యూటీ మేయర్ పదవి జనసేనకి ఇవ్వాలని పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీ పదవుల్లో కూడా జనసేనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం చర్చకు దారితీసింది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా తెలుగుదేశం డామినేట్ చేస్తే కూటమి పార్టీల మధ్య ఘర్షణలు తప్పవని నాగబాబుకు కొందరు నేతలు కాస్తంత ఘాటుగానే చెప్పినట్టు సమాచారం. మొత్తానికి నాగబాబు జనసేన నుంచి వచ్చిన ఫిర్యాదులను తన తమ్ముడు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి అయితే తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారట. ఇదే విధంగా మరికొన్ని మాసాలు క్యాడర్ను వదిలేస్తే మరింత అసంతృప్తి పెరగడం ఖాయమని కూడా ఆయన గ్రహించారని అంటున్నారు. మరి ఇదే జరిగితే భవిష్యత్తులో కూటమిలోని పార్టీలు కుమ్ములాడుకోవడం తప్పదు. ప్రతిపక్షం రాజకీయ దాడి ఎలా ఉన్నా కూటమిలోని పార్టీలే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఉత్తరాంధ్రలో నాగబాబును అనకాపల్లి ఎంపీగా గెలిపించుకుని జనసేన తరపున ఆయనకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించాలని అనుకున్నారట పవన్. కానీ కూటమిలో సర్దుబాట్ల కారణంగా ఆ సీటును వదులుకొని బీజేపీ నుంచి వచ్చిన సీఎం రమేష్ కు టికెట్ కేటాయించారు. దీంతో నాగబాబు ఆశలు అడియాసలుగా మిగిలాయి. దీంతో ఉత్తరాంధ్ర జనసేనలో కూటమి పార్టీల వ్యవహార శైలి కారణంగా అసంతృప్తులు వెల్లువెత్తడం మొదలైంది. ఇదే కొనసాగితే రాను రాను ఈ సమస్య మరింత ముదిరి పాకాన పడే అవకాశం ఉందంటున్నారు. ఇక నాగబాబు కూడా మీడియాతో మొక్కుబడిగా మాట్లాడినప్పటికీ కూటమిలోని అసంతృప్తుల గురించి ఏమాత్రం బయటపడలేదు. ఈ నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో నాగబాబు పర్యటన హాట్గానే ముగిసినట్టు చెబుతున్నారు. ప్రధానంగా జనసేన ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాలతో పాటు టీడీపీతో జన సైనికులు ఇబ్బందులు పడుతున్న నియోజకవర్గాల్లో కూడా ఆయన పర్యటించారు. దీంతో నాగబాబుకు పూర్తి క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా జనసేనకు అత్యధిక నియోజకవర్గాల్లో గెలిచేందుకు ఉత్తరాంధ్ర అవకాశం ఇచ్చింది. ఈ తరుణంలో ఇక్కడ పార్టీ క్యాడర్ను కాపాడుకోకపోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. గత ఎన్నికల్లో జన సైనికులు ప్రాణాలను పణంగా పెట్టి కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. అటువంటి క్యాడర్ న్యాయం చేయాలని కోరుతున్నారు. మరి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆది నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని గుర్తిస్తారా? పార్టీ కోసం పనిచేసే వారికి సముచిత స్థానం కల్పిస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.